బాగా చదువుకోవాలి. నువ్వు కలెక్టర్ అవ్వాలి కదా. సరే అమ్మా. నువ్వు ఉన్నావే. నువ్వు రోజంతా ఫోన్తోనే కూర్చో. మీ అక్కని చూడు ఎంత కష్టపడి చదువుకుంటుందో. నువ్వు కాస్తైనా చదువు. ఈ విధంగా కంగారుగా చదవాల్సిన అవసరం లేదు. నీ బుర్ర మొత్తాన్ని ఈ బుక్సే నాశనం చేసి పెట్టాయి. అరే నేను ఇప్పుడేం చేశాను? నాకు తెలియకుండా నువ్వేమేం చేస్తున్నావో అంతా నాకు తెలిసే. నువ్వు ఏం నిరూపించాలని చెప్పి ఇది చేస్తున్నావు. నేనేం చేయలేనా? మిమ్మల్ని నేను చూసుకోలేనా? అందుకని నువ్వు బయటికి వెళ్ళి పని వెతుక్కుంటున్నావా? అది కూడా బ్యూటీ పార్లర్లో. ఇదంతా మీకోసమే కదా చేస్తున్నాను. ఇంటి ఖర్చులకి డబ్బులు కావాలి నాన్న. నేను ఒక కూతురుగా నా బాధ్యతనే చేస్తున్నాను. నువ్వు ఒక ఆడపిల్లవి, మగాడిగా మారాలని అనుకోవద్దు. ఇంకొకసారి నన్ను కించపరచాలని నువ్వు ఆలోచించావంటే నిన్ను చంపి పారేస్తాను. అర్థమైందా? గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్. హే హాయ్. పీటర్, నువ్వు లోపలికి వెళ్ళి క్లీన్ చేయి. బయట పని అయిపోతే పిలుస్తాను. పర్ఫెక్ట్. ఇప్పుడు మీ జుట్టు మీద కొంచెం కూడా అసలు నీళ్ళే పడకూడదు. ఓకే ఓకే. రియా, నీ చేతిలో మ్యాజిక్ ఉంది. వావ్. జెనీ, నువ్వు రియాని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవాలి. బాగా సంపాదించుకోవచ్చు. ఎలాగో సగం కస్టమర్స్ రియా కోసం ఇక్కడికి వస్తారు. రైట్. వైశాలి, రియా, నువ్వు ఇంట్లో సర్వీస్ చేస్తావా? ప్రోడక్ట్స్ నువ్వే తీసుకురావాలి. ఇక్కడ దొరికే రేట్ కన్నా అక్కడ ఎక్కువ దొరుకుతుంది. మ్యామ్, కానీ ఎప్పుడు అలా చేసిందే లేదు. యాక్చువల్లీ నేను పనిలో బిజీగా ఉన్నందువల్ల నాకు టైమే దొరకట్లేదు. అందుకని పిలుస్తున్నాను. సరే మ్యామ్. ఈసారి జిఎస్ పేపర్ 1లో మీరందరూ మార్కులు చాలా తక్కువగా తీశారు. 4 మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. మిగతా ఉన్న వాళ్ళందరూ పూర్గా పర్ఫామ్ చేశారు. అలాగే సంకేత్, నువ్వు ఇంకా ఫోకస్ బాగా చేయాలి. అందువల్ల నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు రియా దగ్గర వచ్చి కూర్చో. దాని దగ్గర నుంచి నేర్చుకో. రియా, యు నో వాట్, నాకు మంచి పార్ట్నర్ దొరికింది. అట్లీస్ట్ నీ పక్కనైనా కూర్చోవచ్చు. నువ్వు ఇంటికి వెళ్తున్నావా? లెట్స్ గో, ఐ విల్ డ్రాప్ యూ హోమ్. నా దగ్గర బండితే. వద్దు, థ్యాంక్ యూ. కమాన్ రియా, మనం ఒకే చోట చదువుతున్నాం. మనం మంచి ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ. మనం ఫ్రెండ్స్ కాదు, మనం క్లాస్మేట్స్ అంతే. షీఈస్ ఫెంటాస్టిక్. ఐ లవ్ హర్. హలో. అల్పనా మ్యామ్, చెప్పండి. రియా, నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తనకి మార్నింగ్ ఫ్లైట్ ఉన్నందువల్ల తనకి ఇప్పుడే ఫేషియల్ చేయాలి. అది కూడా ఇప్పుడే చేయాలి. ఇప్పుడా? చాలా డబ్బు దొరుకుతుంది. అది కూడా క్యాష్ గా 5,000 దొరుకుతుంది. అమ్మా, ఏమైంది? అమ్మా, ఒక ఫేషియల్ ఆర్డర్ వచ్చింది, కానీ ఇప్పుడే వెళ్ళి తీరాలి. ఇప్పుడేనా? వద్దు, మీ నాన్నగారు వస్తున్నారు. నువ్వు వాళ్ళతో రానని చెప్పు. 2 గంటలకి 5,000 దొరుకుతోంది, అది కూడా క్యాష్. 2 గంటల్లో 5,000? నాన్న నెలంతా కష్టపడి 15,000 తీసుకొస్తున్నారు. తను వెళ్ళనివ్వమ్మా. కానీ అది మీ నాన్నగారు వచ్చేసారంటే. నాన్న వచ్చేటప్పటికి 11 అవుతుంది. అంతలో వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఇలా చూడు, త్వరగా వచ్చి. సరే అమ్మా.
వీడియో బాగుందా? ఎవరు నువ్వు? రాంగ్ క్వశ్చన్. నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నీకేం కావాలి? నీకు అసలు ఏం కావాలి? నేను అడిగిన దాన్ని నువ్వు అప్పుడే ఎవ్వరికి ఏమీ తెలియదు. కానీ ఆ వీడియో ఎక్కడి నుంచి దొరికింది? నువ్వు ఆ వీడియోని ఎలా చేసావు చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తోంది. నువ్వు ఇలాంతా మాట్లాడకు. ఇలా చూడు, నేనేదో ఒకటి చేస్తాను. నేనేం చేయగలను? మనం అసలు ఏమి చేయలేవు. ఒకవేళ వాడు ఆ వీడియోని అప్లోడ్ చేశాడంటే అంత అయిపోతుంది. మా అమ్మ నాన్నకి నా మొహాన్ని అసలు నేను చూపించిన నేను. లేదు లేదు, అలాంతా ఏం జరగదు. ఇలా చూడు, నీకు జరిగిందంతా చాలా పెద్ద అన్యాయం. నాకిదంతా అసలు తెలీదు. నాకెప్పుడు ఇలా జరిగిందో కూడా తెలీదు. నిజంగా తెలీదు. ఇలా చూడు రియా, విషయం చాలా పెద్దదయ్యే కన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దు మేడం. కానీ అంటే ఏం లేదు, ఈ కేసుని పోలీసులు హ్యాండిల్ చేస్తారు. నాకు 2 నిమిషాలు ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను. హలో రియా, కంగ్రాచులేషన్స్. క్లాస్లో నువ్వే ఫస్ట్ వచ్చావు. ఏంటి? మీకెవరు చెప్పారు? అదే ఏదో ఒక నంబర్లోంచి నాకు కాల్ వచ్చింది. రియా రా. వద్దు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్. వద్దు. ఏంటి? ఇప్పుడే మా అమ్మగారికి ఫేక్ మెసేజ్ ఒకటి వచ్చింది. క్లాస్ లో టాప్ స్కోరర్ అని వచ్చిందంట. మేడం, ఒకవేళ వాడు ఈ ఫేక్ మెసేజ్ పంపిస్తున్నాడంటే ఫేక్ వీడియో కూడా ఖచ్చితంగా పంపిస్తాడు. రియా రియా రియా, అతను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతను అనుకున్నట్టు నువ్వు కూడా భయపడుతున్నావు. నువ్వు అతను చూసి భయపడకూడదు. ఇలా చూడు, ఇంకేం జరిగినా అన్నిటినీ నేను చూసుకుంటాను. నువ్వు నాతో రా, వెళ్దా. 1 నిమిషం ఆగు. అరే అశుతోష్, నువ్వా? చెప్ప పెట్టుకుంటూ వచ్చా? నువ్వు గుర్తుకొచ్చు, అందుకే వచ్చేసాను. మా అక్కని మిస్ అయ్యాను కాబట్టి ఢిల్లీలో ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. సరే రా రా. యా, ఇదెవరు? ఈమె నా ఫ్రెండ్ రియా. ఓ హాయ్ రియా. ఆశుతోష్. నేను బయలుదేరుతాను. రియా, తనకేమైంది? హలో అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయిని చూడలేదు కానీ ఇంతకీ ఎవరి అమ్మాయి? మీ మనవరాలా ఏంటి? సార్, 6 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఒకవేళ ఈ అమ్మాయి ఈ టేబుల్ మీద ఎక్కి నుంచుని తన దుప్పటాన్ని ఫ్యాన్కి వేసి ముడివేయడానికి ప్రయత్నించుంటుంది. ఖచ్చితంగా ఈ పని చేయడం తనకి సాధ్యం కాదు. బాడీని కిందకు దింపండి. సో తల వెనకాల బ్లడ్ స్టెయిన్ ఉంది. తనకి ఏదో ఒక దెబ్బ ముందుగానే తగిలినట్టు ఉంది. ఫోరెన్సిక్ టీంని పిలవండి. ఇల్లు మొత్తం బాగా సర్చ్ చేయండి. ఎక్కడైనా ఫోన్ దొరుకుతుందేమో చూడండి. ఇది సూసైడ్ కాదు, మర్డర్ ప్రాచే. సార్, ఈ సూసైడ్ నోట్ దొరికింది. నేను చదువు టెన్షన్ని భరించలేకపోయాను. అందుకే నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నా మరణానికి కేవలం నేనే కారకురాల్ని. సార్, ఒకవేళ ఇది మర్డర్ అయితే సూసైడ్ నోట్ లాజిక్ ఏంటి? ఆ విషయం కూడా తెలుస్తుంది. ఈ అమ్మాయి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది కదా? ఎస్ సార్. ఓ పంచి, ఆ అమ్మాయి నోట్బుక్ ఏమైనా తీసుకో. ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ని దాంతో మ్యాచ్ చేసి చూడు. ఓకే సార్. మ్యాచ్ అవ్వలేదు సార్. ఇలా చూడండి. క్లియర్ అయిపోయింది. ఇది సూసైడ్ కాదు, మర్డర్. ఈ లెటర్ మీద ఫింగర్ ప్రింట్స్ కోసం ఎక్స్పర్ట్కి పంపించండి. అందరికంటే ముందుగా బాడీని ఎవరు చూశారు? నేను మార్కెట్కి వెళ్ళాను. సరే,
తలుపు తెరిసిందెవరు? తలుపు ఇంతకు ముందే తెరిసే ఉంది సార్. లోపలికొచ్చి చూస్తే రియా ఫ్యాన్కి వేలాడుతుంది. రియా సూసైడ్ చేసుకోలేదు, తనెవరో మర్డర్ చేశారు. ఇది ఫుల్ ప్రూఫ్ మర్డర్. మీకు కానీ రియాకి కానీ ఎవరితోనైనా విరోధం ఉందా? నాకు శత్రువులు ఎవరూ లేరు సార్. కానీ మా అమ్మాయి రియాకి దాని గురించి నాకు తెలియదు సార్. ఈ మర్డర్ జరిగిన టైంలో మీరంతా ఎక్కడున్నారు? నేను డ్యూటీలో ఉన్నాను సార్. అది సాయినగర్ సొసైటీలో ఉంది. నేను ఇంచుమించు 2 గంటలకు మార్కెట్కి వెళ్ళాను. అప్పుడు రియా ఇంట్లోనే ఉంది. కానీ నేను 5 గంటలకి మార్కెట్ నుంచి తిరిగి రాగానే అప్పుడు రియా. మీరు? నేను నా ఫ్రెండ్ ప్రతీక్ ఇంటికి వెళ్ళాను. మీతో మాకేమైనా అవసరమైతే మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వీళ్ళ CDR అండ్ మొబైల్ లొకేషన్స్ని చెక్ చేయండి. వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో తెలుస్తుంది. ఈ కేసు హానర్ కిల్లింగ్ కూడా కావచ్చు ప్రాచి. అలాగే ఈ రియా CDR కూడా నాకు ఇమీడియట్గా అందాలి. తన చెల్లెల దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ తీసుకో. ఒకవేళ రియా ప్రాణం ప్రమాదంలో ఉండుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలుసుంటుంది. అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయి. రియా చాలా మంచి అమ్మాయి సార్. ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలీదు. రియా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? బానే ఉంటారు. కానీ ముకుందుతో అంటే వాళ్ళ నాన్నతో ఎప్పుడూ తన గొడవ పడుతూనే ఉంటుంది సార్. అవును సార్, ఆ రోజు మధ్యాహ్నం ప్రియా ఇక్కడే ఉంది. మేము మా రూమ్లో ఉండి ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ చేసాం. తర్వాత 5:30కి తను బయలుదేరిపోయింది సార్. సార్ రియా కోచింగ్ సెంటర్లోనే టాపర్ సార్. రియాపై తప్పైన ఇంటెన్షన్తో అక్కడ ఎవరైనా పనిచేశారా? అవును మ్యామ్, ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి వల్ల రియా చాలా కష్టపడింది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ రియా బాగా కోపంలో ఉంది. తను నేను ఇప్పటి వరకు అంత కోపంగా చూడలేదు కూడా. వాడెవరో నీకు తెలుసా? మీ కోచింగ్ క్లాస్లోనే చదువుకుంటున్నాడా? లేదు మ్యామ్, మా కోచింగ్లో ఏం కాదు. కానీ రియా ఏదో ఒక ప్రాబ్లంలో ఉంది. తను ఎవరితోనూ ఏది షేర్ చేయదు. నీ అంకుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కదా? ఎందుకు? నేను ఒకరి మీద కంప్లైంట్ చెయ్యాలి. ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావా? నేను నీతో మొత్తం చెప్తాను. కానీ నేను చెప్పేటప్పుడు నీ అంకుల్ని ఖచ్చితంగా నేను కలవాలి. అలాగే. అంటే మీ అంకుల్ కలవడానికి వెళ్ళారా? ఆ తర్వాత రియా అసలు ఈ టాపికే తీయలేదు. అన్నీ సాల్వ్ అయ్యాయి అని నేను అనుకున్నాను. ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? మీరు సంతోషం కదా పడాలి. ఇదే కదా మీరు కోరుకున్నారు. దాన్ని ఎప్పుడు ఇంట్లోనే మీరు బంధించి ఉంచాలనుకున్నారు కదా. ఈ లోకం గురించి నాకు బాగా తెలుసు గాయత్రి. ఈ లోకం మంచిది కాదు. వయసులో ఉన్న పిల్లల్ని ఎలా చూస్తున్నారు, ఇదంతా నాకు బాగా తెలుసు. తల్లి ప్రేమని అందరూ అర్థం చేసుకోగలరు. కానీ తండ్రి పడే కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోరు. రియాన్ ఎవరో కుర్రాడు ఇబ్బంది పెట్టాడు. అతనెవరో నీకు తెలిసే ఉంటుంది. నాకు తెలియదు సార్. ఎవరైనా లవ్ చేసిందంటే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. లేదు మేడం, తను అసలు ఎప్పుడు చూసినా నాతో ఏం చెప్పదు. కానీ ఒక సంకేత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను అక్కని 1 సైడ్గా లవ్ చేశాడు. 1 సైడ్ లవ్వా? అంటే తనతో సమస్య చేసింది వీడేనా? అది నాకు తెలీదు. చూడ్డానికి ఎదురు నార్మల్గానే మాట్లాడతారు. ఇలా చూడమ్మా, మేము నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ సహాయంతో రియాని చంపిన హంతకుడి వరకు వెళ్ళగలం. కనుక మేము తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమైనా ఉందా? మా అక్క యూపీఎస్సీ ప్రిపేర్ చేయడంతో కలిసి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేది. ఒకవేళ అక్కడ ఎవరితో అయినా తనకి సమస్య వచ్చుండొచ్చు. ఇది నువ్వు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అది మా నాన్న వల్ల. అది అక్క బయటికి వెళ్ళి పనిచేయటం మా నాన్నకి అసలు ఇష్టం లేదు. ఏంటి, రియాని మర్డర్ చేశారా? మ్యామ్, ఇక్కడ తనకి ఎవరితోనూ ఏ గొడవ లేదు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ అందరు క్లయింట్స్ లైక్ చేస్తారు. ఏ ప్రాబ్లం లేదంటే జాబ్ ఎందుకు వదిలేసింది? అది నాకు తెలియదు మ్యామ్. తన పనిలోంచి వెళ్ళాలనుకుంది, వెళ్ళిపోయింది. అందుకే నేను పట్టించుకోలేదు.
నేను ముకుంద్, ప్రియా, గాయత్రి వాళ్ళ ఆలబై చెక్ చేశాను. వాళ్ళ ముగ్గురు ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే సార్. ఇంకా సార్ నేను రియా కాల్ రికార్డ్స్ చెక్ చేశాను. సస్పీషియస్గా ఏది దొరకలేదు సార్. కానీ రియా మర్డర్ జరిగిన రోజు సంకేత్ అగర్వాల్, జితేంద్ర అగర్వాల్ వీళ్ళిద్దరూ తనని కాంటాక్ట్ చేశారు. గత 1 వారంలో జితేంద్ర అగర్వాల్ తనకి 2 సార్లు కాల్ చేశారు. ఈ సంకేత్ అంటే అతనే కదా? అతని గురించేగా రియా వాళ్ళ చెల్లెలు కూడా మనకు చెప్పింది. ఎస్ సార్. సార్, రియా తర్వాత పిఎం ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఈ కేస్ మనకు అనిపిస్తున్నంత ఈజీ కేస్ ఏం కాదు. రియా డెత్ టైమింగ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల్లోగా జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రియా 3 months ప్రెగ్నెంట్. రియా మరణానికి కారణం బ్రెయిన్ హ్యామరేజ్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా ఇంట్లో ఉన్న ఒక మేకుకి బ్లడ్ స్టెయిన్స్ ఉన్నట్టుగా తేలింది. అంటే రియా మర్డర్ ఆ మేకుకి గుద్దుకోవడం వల్ల జరిగింది. అంటే రియాకి హంతకుడికి మధ్య పెనుగులాట జరిగింది. రియాకి మేకు తగిలింది, దాంతో చనిపోయింది. అది ఆత్మహత్యలాగా తెలియడానికి ఫ్యాన్లో ఎలాడేశారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇంతే ప్రాచి. కానీ ప్రశ్న ఏమిటంటే, రియా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది? మనం సంకేత్తో మాట్లాడి తీరాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఈ ప్రేమ 1 సైడా లేక 2 సైడా అని. ఏంటది? రియాని మర్డర్ చేసేసారా? అంత మంచి అమ్మాయిని ఎవరు చంపుంటారు? ఇంకెవరు? మీ సంకేతే. తనని ప్రేమిస్తున్నాడు కదా. నేను రియాని ప్రేమించాను, కానీ తను రిజెక్ట్ చేయగానే నేనేం ఫోర్స్ చేయలేదు సార్. ఆ తర్వాత అలాంటి టాపిక్ ఏమీ రాలేదు సార్. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు నీ ఫ్రెండ్షిప్ని చూపించావు సంకేత్. రియా 3 months ప్రెగ్నెంట్. ఏంటి? ఇక నీ నాటకాలు ఆపు. ఆ విషయం నీకు తెలిసే ఉంటుందిగా. మీరు అనుకుంటున్నట్టు అలా ఏం లేదు సార్. కొంతకాలంగా నేను రియాతో మాట్లాడడం లేదు. ఏమైందో నాకేమర్థం కావట్లే. నీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు కదా, బహుశా తను నీతో చెప్పుండొచ్చు కదా. లేదు సార్. సార్, రియా చాలా మంచి పిల్ల సార్, కానీ తన ఎకనామికల్ కండిషన్ చాలా మోసంగా ఉంది. అందుకనే నేను తనతో చెప్పాను, తను కట్టాల్సిన యూపీఎస్ ఫీస్ని నేను కడతానని చెప్పాను. తన మర్డర్ జరిగిన రోజు మీరు తనకి ఎందుకు ఫోన్ చేశారు? ఆ రోజు యూపీఎస్ ఫీస్ కట్టాల్సిన ఆఖరి రోజు. అది కనుక్కుంటం కోసమే నేను తనకు కాల్ చేశాను. సంకేత్, నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోవడానికి మాకు నీ DNA శాంపిల్స్ కావాలి. సరే, నేను రెడీగా ఉన్నాను. సార్, ఒకవేళ రియాని ఇంట్లోనే చంపినడితే పక్కింటి వాళ్ళకి అరవటం, కొట్టడం ఖచ్చితంగా వినిపించుండేది. నాకు తెలిసి రియాని చంపిన వ్యక్తి తరచూ వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాడే అయి ఉంటాడు. బలవంతంగా ఎవరూ ఇంట్లోకి వెళ్ళలేరు. అన్ని వస్తువులు ఎక్కడొక్కడే ఉన్నాయి. అంటే వాడి మోటివ్ ఏంటంటే కేవలం రియాని చంపడం మాత్రమే. హాయ్, ఇట్స్ రియా హియర్, రిమెంబర్? రియా ఎవరు? ఒక వీడియో పంపిస్తాను, అది చూడు, అన్నీ అర్థమవుతాయి. ఒకవేళ ఈ వీడియో మార్కెట్లో వైరల్ అవ్వకూడదని నువ్వు అనుకుంటే నాకు 2 లక్షలు కావాలి. నీతో పాటు కలిసి ఆ ముగ్గురు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రోజు రాత్రే దాన్ని వైరల్ చేస్తాను. నానాటి ఇవ్వమ్మా. ఏంటి ఈ డ్రెస్ ఆత్లీస్? చూడటానికి బాగోలేదే. ఇలా చూడమ్మా, నువ్వు వేసుకున్న డ్రెస్సును చూసే నువ్వు ఎటువంటి దానివని చెప్పేస్తారు. మనం మన కళాచారాన్ని, సాంప్రదాయాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. సారీ నాన్న, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. ఆశుతోష్, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నాకు తెలుసు ప్రియా చనిపోయాక నువ్వు తట్టుకోలేకపోతున్నావని. ఇలా చూడు, నేను చెప్పేది విను. కాస్త సమయం పడుతుంది, నేను చెప్పేది విను. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, రియా పోయిన తర్వాత నువ్వు డ్రగ్కి అలవాటు కానని. అంతా అయిపోయిందక్క. అంతా బాగైపోతుంది, నువ్వు కూడా మారిపోతావు. ప్రామిస్ చెయ్యి.
అకార్డింగ్ టు డిఎన్ఏ రిపోర్ట్, సంకేత్ డిఎన్ఏ రియా ఫీటస్ డిఎన్ఏతో 22% మ్యాచ్ అయింది. అంటే సంకేత్ చెప్పింది నిజమే కదా సార్? తనకి రియాకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. మనం మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి పంకజ్, 22% మ్యాచ్ అయ్యింది అంటే హంతకుడు సంకేత్ బ్రదర్ అయి ఉండొచ్చు, లేదా అతనికి చుట్టం అయి ఉండొచ్చు. కానీ ఎవరు? ఇది ఒక వ్యక్తి మాత్రమే చెప్పగలరు సార్. సార్, మీరు హఠాత్తుగా ఇక్కడికి వచ్చారు? కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని, మా జనరల్ నాలెడ్జ్ కోసం. ఒక విషయం చెప్పండి, సంకేత్కి ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? లేదే. నీకెవరైనా ఉన్నారా? లేదు. ఎందుకు? సార్, ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్ చేస్తాను, మర్యాదగా నిజం చెప్పు. సార్ ఏంటండి ఇదంతా? సార్, ఏం చేసేవరా నువ్వు రియాని? చెప్పు. సార్, నేను రియాని రేప్ చేయలేదు సార్. నీ డిఎన్ఏ ల్యాబ్ పంపిస్తే 2 నిమిషాల్లో ప్రూవ్ అయిపోతుంది. చెప్పు. సార్, నేను నిజమే చెప్తున్నాను, రియాని నేను రేప్ చేయలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నువ్వు ఇలా చెప్పేలా లేవు, నిన్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే. సార్, నేను చెప్పేది వినండి సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. సర్వీస్ రావాలి కదా సార్, ఇష్యూ అవుతుంది. అవునా? కాదే సార్, లైసెన్స్ లేకుండా ఉన్న రివాల్వర్ తీసుకురా. అది బండిలోనే ఉంది సార్. ఓకే సార్, తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. సార్ వద్దు సార్, నేను నిజం చెప్పేస్తాను. నేను అంతా చెప్తాను సార్. చెప్పు. రియాని నేను ఫోర్స్ చేయలేదు, తనే రెడీగానే ఉంది. ఏమంటున్నావు? ఎందుకంటే తన ఎంఎంఎస్ నా దగ్గర ఉంది. ఏంటి రియా ఇది? ఏంటి ఇదంతా? ఇదంతా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఈ వీడియో చూపిమంటావు మీ నాన్నగారికి? చెప్పు. ప్లీజ్ వాళ్ళతో ఏమీ చెప్పకండి, దయచేసి అడుగుతున్నాను. సరే, భయపడాల్సిన అవసరం లేదు, అన్నిటిని నేనే చూసుకుంటాను. కానీ నువ్వు నన్ను చూసుకో. మీరేం చేస్తున్నారు? మీరు నాన్న లాంటి వారు. నాకేం కావాలో అది ఇవ్వు, లేకపోతే ఈ వీడియోని మీ నాన్నకు చూపిస్తాను. ఏమంటావు? వద్దు. సిగ్గుగా లేదు నీకు? సిగ్గుగా లేదు? ఎంత పని చేశావు? కూతురు లాంటి అమ్మాయి. నాకు కోపం వస్తుంది, మా అందరికి నిన్ను చంపాలనుంది. కానీ వీడిని అరెస్ట్ చేయడమే మన పని. కోర్టు ఇతన్ని శిక్షిస్తుంది. చెప్పు. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు రియాని పిలిచినా తను నన్ను చూడటానికి వస్తుంది. తర్వాత తను ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసి నువ్వు తనని చంపేశావు, అంతే కదా? తను ప్రెగ్నెంట్ గా ఉందని అసలు నాకు తెలీదు. ఇది మీరు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది. ఆ వీడియో ఏది? నువ్వు తన్ని బ్లాక్మెయిల్ చేసావే అది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం బ్లాక్మెయిల్ చేయడమే. అందుకే వాళ్ళు మాస్కులు వేసుకుని ఉన్నారు. సార్, నేరస్తుడి వాళ్ళల్లో ఒకడే. వీళ్ళని ఎలా పట్టుకోవటం? అందరూ మాస్క్ వేసుకున్నారు, ఎవరి మొహం కనిపించడం లేదు. ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, ఎవరో ఫార్వర్డ్ చేశారు. ఎవరు ఫార్వర్డ్ చేశారో నాకు తెలీదు. కడే సార్, ఇతను తీసుకువెళ్ళు. ప్రాచి, సార్, ఈ వీడియో సోర్స్ కలెక్ట్ చేయి. ఎస్ సార్. ఈ వీడియో కనెక్షన్ ఆ పార్లర్లోంచి కూడా అయి ఉండొచ్చు. ముంబైలో ఎన్నో పార్లర్లు ఉన్నాయి, అక్కడ సెక్స్ రాకెట్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ పార్లర్ వాటిలో ఒకటి అయి ఉండొచ్చు. మ్యామ్, మీరేం మాట్లాడుతున్నారు? మేము ఉన్న చోట్ల ఇలాంటివన్నీ జరగవు. మాకంటూ ఒక పాలసీ ఉంది. మేము అన్ని సర్వీసులన్నీ ఇక్కడే చేస్తాం. మీరు చెప్పారు కదా రియాకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారని. తన వల్ల మీకు మంచి బిజినెస్ ఉండేది కదా, మరైతే పని నుండి ఎందుకు వెళ్ళిపోయింది? మ్యామ్, మేము మీతో చెప్పినట్టు మాకంటూ ఒక పాలసీ ఉంది. కానీ ఆ రియా పార్లర్ నుంచి బయటకు వెళ్లి మా క్లయింట్కే పర్సనల్ గా సర్వీస్ చేసింది. ఎవరికిచ్చింది? సడన్ గా నా 10 మంది క్లయింట్స్ పార్లర్ కి రావడం మానేశారు. నాకు అనుమానం వచ్చింది. ఒక రోజు రియా ఫోన్ లో అల్పనా పాండే మెసేజ్ చూశాను. ఏంటా మెసేజ్? 7:30 అట్ మై హోమ్. అంటే ఆ అల్పనా పాండే అడ్రస్ మీ దగ్గర ఉండాలిగా? అడ్రస్ లేదు, నా దగ్గర నంబర్ ఉంది, నేను మీకు షేర్ చేస్తాను. ఎస్. ఒక్క నిమిషం. ఏమండి, ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా? నాకు తెలియదు అంకుల్, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి అడగండి. ఓకే, సీన్ చేద్దాం. త్వరగా హీరోయిన్ పిలవండి. అరే, తను హీరోయిన్ ఏంటి? అరే, ఆంటీలా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని కాస్ట్ చేస్తారా? సరే సరే, కానివ్వండి, చేసి చూపించండి. కట్ 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 కట్.
అరే మేడం, మీరు ఏం చేస్తున్నారు? చూడడానికి ఆంటీలా ఉన్నారు, కనీసం హీరోయిన్ లాగా ఫీలింగ్స్ అయినా ఇవ్వండి. అరే ఏమయ్యా, వేరే వాళ్ళు పిలవండి, తనకు బ్యాకప్ చెప్పండి, వేరే వాళ్ళు పిలవండి. సార్ జెనీ మనకిచ్చిన నేమ్ లిస్ట్ లో అల్పనా పాండే ఒక ప్రొఫైల్ మాత్రమే సస్పీషియస్ గా ఉంది. యాక్ట్రెస్ అవటం కోసం వచ్చి ఇప్పుడు పాన్ స్టార్ గా ఉంది. తన చాలా వీడియోస్ ఆన్లైన్ లో ఉన్నాయి సార్. ఒకవేళ తనే రియాని బలవంతంగా ఈ రాకెట్లోకి దింపుండొచ్చు. తన అడ్రస్ ఉందా? సార్ మొబైల్ నంబర్ చూస్తుంటే ఆ నంబర్ ఢిల్లీది, కానీ ఇక్కడ కొట్టుతో చెప్పి నేను నంబర్ని ట్రాక్ చేయమని చెప్పాను. సైబర్ టీంతో త్వరగా చేయమని చెప్పు, లేదంటే తను ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. మేడం, కల్పన పాండే లొకేషన్ రేస్ అయింది. నేను ఈ ఫ్లాట్కి ఓనర్నే, కానీ తను నాకు మంచి ఫ్రెండ్. నేను కింద ఫ్లాట్లోనే ఉంటున్నాను. రండి రండి, ఆ తలుపు కాస్త ఓపెన్ చేయండి. సార్ ఈవిడే ఫ్లాట్ ఓనర్. షీ ఈస్ డెడ్ సార్. సార్, బహుశా ఈ రాడ్తో దాడి చేసుంటారు. ప్రాచి, సెక్షువల్ అసాల్ట్? సార్ చూస్తుంటే అలా లేదు, కానీ సార్ తిను చనిపోయి ఇప్పటికీ 30-40 అవర్స్ పైనే అయి ఉండాలి. బాడీ డీకంపోజ్ అవుతుంది సార్. అల్పనా, ప్రాచి ఏమైంది నీకు? ప్రశాంతంగా ఉండండి మేడం ప్లీజ్. ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్స్ ఎవరైనా తెలుసా మీకు? తినకొక తమ్ముడున్నాడు, తను ఢిల్లీలో ఉన్నాడు. 2-3 రోజులుగా ఇంట్లో నుంచి గొడవల శబ్దాలు వినిపించాయి. వాడొక డ్రగ్ అడిక్ట్. ఆ అలవాట్లోంచి బయటపడేయడానికి ఎంతో ట్రై చేసింది, కానీ వాడు అసలు మారలేదు సార్. సార్, దోపిడీ అనుమానాలు కూడా లేవు. లోపల ఉన్న డబ్బు, నగలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇదేమి నార్మల్ కేసు కాదు పంకజ్, ఇదొక స్కాండల్. వెంటనే బాడీని పోస్ట్మార్టం పంపించండి, ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మనండి. ఈ అమ్మాయి ఫోన్ ఎక్కడుందో వెతకండి, ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎస్ సార్. ఈ ఫ్లోర్లో సీసీటీవీ ఏమైనా ఉందా? ఉంది. ప్రాచి, చెక్ చేయి. ఎస్ సార్. ఈ కుర్రాడెవరు? సార్ వీడే తిన తమ్ముడు. సార్ అల్పనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సార్ తన డెత్ June 2, 2 నుంచి 3 వరకు జరిగి ఉండాలి. అండ్ రీజన్ ఆఫ్ డెత్ ఇస్ ఎక్సెసివ్ బ్లీడింగ్ సార్. సార్ మెటల్ స్టాండ్ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. దాంతో పాటు సీసీటీవీలో ఆ బిల్డింగ్ కూడా కవర్ అయింది సార్. సార్ చూడండి సార్, ఇది June 2 2 గంటల నుంచి ఫుటేజ్. ఈ వ్యక్తి మధ్యాహ్నం 1:30కి బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. 1:55కి బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాడు. 2:30 గంటలకి అశుతోష్ ఇంట్లోకి వెళ్తున్నాడు. తర్వాత బ్యాగ్ తీసుకుని హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. హంతకుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కావచ్చు ప్రాచి. ఒకవేళ ముందొచ్చిన వ్యక్తి మర్డర్ చేసుంటే ఆ తర్వాత అశుతోష్ ఇంట్లోకి వెళ్ళి ఆ శవాన్ని చూసి అక్కడి నుంచి హడావిడిగా పారిపోయి ఉంటాడు. లేదంటే మొదటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అశుతోష్ ఇంటికి వెళ్ళుంటాడు, మర్డర్ చేసుంటాడు, కంగారు పడి పారిపోయి ఉంటాడు. సార్ నేను అశుతోష్ ఢిల్లీ అడ్రస్ ఢిల్లీ పోలీస్కి అందించాను. వాళ్ళని ఎప్పుడైనా. హలో, గ్రేట్, థ్యాంక్ యూ సార్. అశుతోష్ అరెస్ట్ అయ్యాడు, తీసుకొస్తున్నారు. గుడ్. పంకజ్, పంకజ్, వాడు చెప్తానంటున్నాడుగా, చెప్పనివ్వు. వాడిని వదులు. చెప్పు. సార్ నేను చెప్పేది నిజమే, నేను చెప్పలేదు. కానీ మా అక్కని నేను చంపలేనైన బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది సార్. ఏమిటి నువ్వు అనేది? సార్ నేను రియాని గాఢంగా ప్రేమించాను, కానీ నా అక్క తన జీవితం అంతా పాడు చేసింది. రియా, నేను ఇంత కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. రియా, అరే కాస్త నన్ను మాట్లాడవచ్చు కదా. అశుతోష్ ఇక్కడ ఇలాంటి పనులన్నీ పెట్టుకోక సరేనా? రోడ్డు మీద సీన్ క్రియేట్ చేయొద్దు. సీన్ ఏంటి? రియా, రియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను నమ్ము. నేను నిన్ను నిజంగానే బాగా చూసుకుంటాను. నేను నీ అక్కని కూడా బాగా నమ్మాను. ఏం చేసింది తను? నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వేమంటున్నావు? అల్పన చెప్పిందని నేను ఒక చోటికి ఫేషియల్ చేయడానికి వెళ్ళాను.
నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేశావు. అందుకనే ఇదంతా ఇష్టం లేకపోయినా నేను చేశాను. కానీ ఇప్పుడైనా నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నేను తప్పుడు పని చెయ్యలేను. నువ్వు ఎవరివో ఇప్పుడేం చేస్తున్నావో అది నాకు అనవసరం. డబ్బులు తీసుకొని సైలెంట్గా వెళ్ళి కూర్చో. ఇదంతా కీర్తి మామే కదా చేసింది. నేను మీకు వ్యతిరేకంగా పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. నువ్వు తన మనిషివే కదా. వీడు నావాడు. ఇలా చూడు రియా, ఆ వీడియో వల్ల నీ పరువు మొత్తంగా పోయింది. అందుకని నేను చెప్పేది విను. మాతో ఉండి పనిచేయి, డబ్బులు ఎక్కువ వస్తుంది. నేను చెయ్యను. ఇలాంటి డబ్బు నాకు అవసరం లేదు. నేను చెప్పేది విను. ఒకవేళ ఇంక మీదట మీరిద్దరూ నాకు ఫోన్ చెయ్యాలని ప్రయత్నించారంటే ఆత్మహత్య చేసుకుంటాను. ఇలా చూడు, అలా చేస్తే నీకే ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను పోలీసుల దగ్గర హెల్ప్ అడుగుతాను. మీ ఇద్దరికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని అల్పన నాశనం చేసింది. దాన్ని చంపడానికి ఈ రీజన్ సరిపోతుందిగా. లేదు సార్, మీరు నేను చెప్పేది కాస్త నమ్మండి. నేను తనని చంపలేదు. అయితే చెప్పు, 2వ తారీఖున అంటే అల్పన మర్డర్ జరిగిన రోజు పోలీసులకు రిపోర్ట్ చేయడానికి బదులు నువ్వు ఢిల్లీకి ఎందుకు పారిపోయావు? నేను ముంబైకి వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడప్పుడు ఎవరో చంపేశారు సార్. నేను డ్రగ్స్ తీసుకుంటాను సార్. అందుకే మీరందరూ నన్ను ఇరికిస్తారని అనుకున్నాను సార్. మరి అల్పన కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అంటే రియాకు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించి తనని బ్లాక్మెయిల్ చేసిన వాడి గురించి నాకేం తెలియదు సార్. కానీ మనోజ్ అనే ఒకడు మా అక్క దగ్గర పనిచేస్తూ ఉంటాడు సార్. వాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఇతనేనా? అవును సార్, తనే మనోజ్. పంకజ్, అతని నెంబర్ తీసుకుని సర్వేలెన్స్ లో పెట్టు. ఓకే సార్. హలో. ఓకే ఓకే అలాగే సార్. వీడియో సోర్స్ తెలిసింది. గుర్రం మీద ఎక్కి వెళ్దాం టిక్ టిక్ టిక్. గుర్రం మీద ఎక్కి వెళ్దాం టిక్ టిక్ టిక్. క్రైమ్ బ్రాంచ్ ముంబై. బాబు దిగుమా, మీతో కొంచెం మాట్లాడాలి. మ్యామ్ ప్లీజ్ పాపం లోపలికి తీసుకువెళ్ళండి. నువ్వు రామ్మా. చూడండి సార్, ఈ వయసులో 3rd డిగ్రీ భరించడం అంటే మీ వల్ల కాదు. అందువల్ల నిజమేమిటో చెప్పండి. ఈ వీడియో మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా జరిగింది? ఈ అమ్మాయి మా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది సార్. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయిన ఒక మర్యాద గల మనిషిని. అంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తెస్తాను చెప్పండి? ఎంత డబ్బు అడిగింది సార్? అది 20 లక్షలు. ఒకవేళ ఎక్కడ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసుద్దని భయపడుతున్నాను సార్. తెలిసిందంటే నా పరువు పోతుంది. ఒక అమ్మాయిని బలవంతం చేశారు మీరు. పరువు గురించి మాట్లాడుతున్నారా? ఈ వీడియోలో కనిపిస్తున్న మిగిలిన వాళ్ళంతా ఎవరు? ఏంటి మీకు తమాషాగా ఉందా? నేను ఒక పార్టీ నాయకుడిని. మీకు ఎంత ధైర్యం నన్ను ఇక్కడికి తీసుకురావడానికి? ఒక్క ఫోన్ కొట్టానంటే మీ ఐజీ ఇంకా డిఐజీ నన్ను విడిపించడానికి ఇద్దరు ఇక్కడికి వస్తారు. వచ్చేటప్పుడు నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా తీసుకొస్తారు. లోకల్ పోలీసులు అనుకుంటున్నావా? క్రైమ్ బ్రాంచ్ టీం మాది. అర్థమైందా? కూర్చో. నువ్వు ఐజీకి ఫోన్ చేస్తావో డిఐజీకి ఫోన్ చేస్తావో చేసుకో, లేకపోతే ఆ దేవుణ్ణి కావాలన్నా పిలువు. కానీ ఈరోజు మీరు ఇంటికి కాదు తిన్నగా జైలుకే వెళ్తారు. ఇది నేను మీకు ఇస్తున్న మాట. ఎందుకంటే ఈ వీడియో అతని ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రూవ్ అయిపోయింది. మీరంతా కలిసి రియాని రేప్ చేశారని. ఒకటి మాత్రం నిజం, మేమందరం కలిసి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేశాం. కానీ ఆ వీడియో మేం తీయలేదు, ఆ అమ్మాయిని చంపలేదు. కానీ ఆ అమ్మాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది.
ఒక్క నిమిషం, ఇదిగో చూడండి మెసేజ్. రియా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. మీరు ఏ రియా గురించి మాట్లాడుతున్నారో తను ఎప్పుడో చనిపోయింది. యాక్చువల్గా మిమ్మల్ని ఇంకొకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తనే ఎవరు మీకు అమ్మాయిల్ని సప్లై చేశారు? ఎవరు? మనోజ్. మనోజ్, కరెక్ట్గా గుర్తుపట్టారు. పంకజ్, వీళ్ళ మీద సెక్షువల్ హారాస్మెంట్ అండ్ రేప్ కేసు ఫైల్ చేయి. సార్, మనోజ్ ఫోన్ ఆన్ అయింది సార్. లొకేషన్ దొరికింది సార్. పంకజ్. ఎస్ సార్. చూడు మనోజ్, సీసీటీవీలో మాకు క్లియర్గా అర్థం అవుతోంది. మర్డర్ వెపన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. సో నీకు ఇంకొక ఆప్షనే లేదు. మర్యాదగా నిజం చెప్పు, అల్పనాన్ని ఎందుకు చంపా? చెప్పు. చెప్పు. రియా చనిపోయింది. అది మర్డర్ అని పోలీసులు సందేహపడుతున్నారు. పోలీసులు ఈ రోజు కాకపోతే రేపు మన దగ్గరికి వస్తారు. మనం ఒక పని చేద్దాం, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోదాం. మన దగ్గర ఎలాగో ఎక్కువ డబ్బులు ఉన్నాయిగా. మన దగ్గర? మనోజ్, మన ఇద్దరం ఒక్కటిగా పనిచేయలేదు. నువ్వు నా కోసం పనిచేస్తున్నావు. సరే, నాకు 5 లక్షలు ఇవ్వు, నేను దుబాయ్కి వెళ్ళిపోతాను. దానికి ఛాన్సే లేదు. నువ్వు చాలా దుర్మార్గురాలివి. రియా పేరును ఉపయోగించుకొని రమ్మీ గ్యాంగ్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. నాకు మొత్తం అంతా తెలుసు. అలాగైతే ఒకటి చెయ్యి, నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు. ఏంటి ఇక్కడ నించున్నావు? వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళరా ఇక్కడి నుంచి. అల్పనాని నువ్వు డబ్బు కోసం చంపేశావు. మరి రియాని ఎందుకు చంపావు? అల్పన చెప్పిందనా? మేము రియాని హత్య చేయలేదు. రియా సంగతి పూర్తిగా మర్చిపోయాం. కానీ తన మర్డర్ జరగడానికి ఒక 2 రోజుల ముందు మమ్మల్ని కలవడానికి వచ్చింది. నా చెల్లెలి మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం ఉండాలి? మీ చెల్లెల్ని నువ్వు అనుకున్నట్టు ఏం చేయలేదు. అబద్ధం. ఈ రోజు మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు నేను కాయగూరలు కొనడానికి కోసం వెళ్ళాను. ఒక వ్యక్తి వచ్చి, నీ రేట్ ఎంత? నువ్వేమంటున్నావు? ఏమంటున్నారంటే ఏంటి అర్థం? మీ అక్క అక్కడ బిజినెస్ చేస్తోంది, నువ్వేంటే మంచిదానిలో నటిస్తున్నావు? నోరు మూసుకుని బయలుదేరా, లేదంటే కిడ్నాప్ చేస్తాం. నన్ను వదలు. నిజం చెప్తున్నావా? అవును సార్, నేనెందుకు అబద్ధం చెప్తాను? సార్, అంటే ఈ విషయం ప్రియా మనతో ఎందుకు చెప్పలేదు? అవును సార్, నేను మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే నన్ను ఆయన బలవంతంగా పెళ్లి చేస్తాడు. నువ్వు మీ అక్కతో ఈ విషయం మాట్లాడావా? అవును సార్. నిజం చెప్పు, నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చెప్పు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నారు. ఈ నిజం ఏదో ఒక రోజు మీ అందరి ముందుకి వస్తుందని నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితికి నేను వస్తానని తెలుసు. కానీ అందుకోసమే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నా. చేసుకునే పని కదా, మేమన్నా హాయిగా ఉండేవాళ్ళం. ప్రియా, ప్రియా అన్నట్టు నువ్వే చెప్పావు కదా, మర్డర్ జరిగిన రోజు 2 గంటలకి నువ్వు నీ ఫ్రెండ్, అతని పేరేమిటి, ప్రతీక్, రాజేష్ ట్యుటోరియల్స్ ఆన్లైన్ లెక్చర్ అటెండ్ అవుతున్నారు, రైట్? ఇలా చూడు ప్రియా, విషయం ఏమిటంటే ఆ రోజు చెందిన డేటా మొత్తం మా దగ్గర ఉంది. ఆ రోజు మీరిద్దరూ లాగిన్ చేయలేదు అని కూడా మాకు తెలుసు. కరడే, చూడు, నీ ఫ్రెండ్ తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అలాగే ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ అతని హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవుతోంది కూడా. కాబట్టి ఇక నువ్వు కూడా నిజం చెప్పు. ఇప్పటికీ నీకు ఇంకా టైం ఉంది. నేనే తనని చంపేశాను. నా
చాలా తప్పుగా అంటుకున్నారు. అందుకనే నేను దాన్ని చంపాలనుకున్నాను. అక్క, మేము నీతో కాస్త మాట్లాడాలి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పండి. చెప్పు, విషయం ఏంటి? నీకేమన్నా పిచ్చా? ప్రియా, నువ్వు మీ అక్కతో మాట్లాడలేదు. తనని కేవలం ప్రశ్నలే అడిగావు. మీ అక్క ఒక రేప్ విక్టిమ్. తనని బలవంతం చేశారు. తనలాంటి వాళ్ళు ఎందరో అమ్మాయిలున్నారు. బలవంతంగా వాళ్ళని రాకెట్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, అందులో ఇరుక్కుంటున్నారు. కానీ మీ అక్క మాత్రం ధైర్యం చేసింది. కానీ నువ్వు సెల్ఫిష్ అయిపోయి తన మాటలు సగమే విని తన అన్యాయంగా చంపేశావు. తీసుకువెళ్ళండి తండ్రి. సరే, యూపీఎస్సీ బుక్లో మహిళా రక్షణల గురించి చాలా లాస్ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఫస్ట్ ట్రాక్ కోడ్, విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్లో జరిగే ఇన్వెస్టిగేషన్. సార్, ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా ఆడవాళ్ళని దాడి చేసే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇలా చూడు ప్రాచి, ఇప్పుడు జరుగుతున్నవన్నీ తప్పులే. వాటిని అడ్డుకోవడానికే మనం ఉన్నాం. కానీ విక్టిమ్స్ ఒక మెంటల్ ట్రామాకి గురవుతున్నారు. దాన్ని అడ్డుకోవడం కేవలం వాళ్ళ ఫ్యామిలీస్కే వీలవుతుంది. ఒకవేళ రియా తన ఫ్యామిలీకి తన విషయంలో ఏం జరుగుతుందో చెప్పుంటే తను ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కోకుండా తప్పించుకుని ఉండేది. కానీ ఇదే కదా ప్రాబ్లం ప్రాచి. మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఈ స్వార్థాన్ని వదిలేయాలి. ఏ రోజైతే మనం దీన్ని వదిలేస్తామో ఆ రోజే మనం గెలుస్తాం.